మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంటికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో సత్యనాదెళ్లను కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్యనాదెళ్లను కోరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇంటికి చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని తన నివాసంలో సత్యనాదెళ్లను కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్యనాదెళ్లను కోరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, సత్యనాదెళ్లతో సీఎం భేటీపై అప్డేట్స్ ఏంటి? ఉన్నటువంటి సత్యనాదెళ్ల నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి, ఇతర అధికారులు అందరూ కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే సత్యనాదెళ్ల నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ముఖ్యంగా ఇటు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర ఐటీ సెక్టర్ సంబంధించిన పెట్టుబడుల విషయంలో చర్చిస్తున్నట్లు మనకి చాలా క్లియర్గా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఇటు మైక్రోసాఫ్ట్ సంబంధించి తెలంగాణ మొత్తంలో కూడా 6 డేటా కేంద్రాలని ఏర్పాటు మైక్రోసాఫ్ట్ సంబంధించిన డేటా కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. 6 డేటా సెంటర్లకు సంబంధించి 32 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా పూర్తి స్థాయిలో దానికి ప్రణాళికలు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంబంధించిన సంస్థ ప్రణాళిక రచించిన విషయం తెలిసిందే. సో ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో 3 చోట్ల మైక్రోసాఫ్ట్ సంబంధించిన డేటా సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కొక్క డేటా కేంద్రంలో దాదాపు 100 మెగావాట్ల ఐటీ లోడ్ సంబంధించి దాన్ని ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో మైక్రోసాఫ్ట్ సంబంధించి ముందుకెళ్తున్న సిచ్యువేషన్ అనమాట. ఒకటి మేకగూడలో 22 ఎకరాల స్థలంతో పాటు ఇటు షాద్నగర్లో 41 ఎకరాలు, చందనవల్లిలో 52 ఎకరాలు ఇప్పటికే కొనుగోలు చేసి అక్కడ డేటా సెంటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మైక్రోసాఫ్ట్ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో చర్చిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ బలోపేతానికి ఇప్పటికే హైదరాబాద్ ఐటీ హబ్గా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ముందుకెళ్లనుంది అనేది ముఖ్యమంత్రి ముందు నుండి కూడా చెప్తున్నారు. ఐటీకి సంబంధించి చాలా మంది ఐటీ రంగంలో పనిచేసేవారు హైదరాబాద్ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఐటీ కంపెనీస్ సంబంధించి కూడా ఇంకా హైదరాబాద్ నగరానికి రావాల్సి ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్న క్రమంలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను కలవడము, ఇక్కడ ఐటీ సెక్టార్ సంబంధించిన దానిపైన చర్చించడంతో పాటు ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి ఎక్కువగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్లు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పటికే అధికారులు కూడా ఇటు ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఇందులో ఇటు సిఎస్ శాంతకుమారితో పాటు జయేష్ రంజన్ కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఐటీ సెక్టార్ సంబంధించి ఐటీ కంపెనీలకు సంబంధించి ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సంబంధించి ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయో వాటిపైన చర్చించడంతో పాటు రానున్న రోజుల్లో మైక్రోసాఫ్ట్ సంబంధించి మరిన్ని పెట్టుబడులు పెడితే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి ఎవరైతే ఐటీ రంగం పైన మక్కువతో ఐటీ రంగంను ఎంచుకొని ఎవరైతే ఉన్నారో ఐటీ కంపెనీస్ ఎక్కువగా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు హైదరాబాద్ సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్ కాస్త ఇంకా డెవలప్ అవుతుంది అనేది కూడా ముఖ్యమంత్రి ఇటు సత్యనాదెళ్లతో చర్చిస్తున్నట్లు కొంతవరకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుండి కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అధికారులందరూ కూడా సత్యనాదెళ్ల నివాసానికి చేరుకొని దీనిపైన చర్చిస్తున్న క్రమంలో మరి కాసేపట్లోనే మంత్రులు దీనిపైన బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఏ విధమైన చర్చ జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత మంత్రులు దీనిపైన బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. కానీ మొత్తానికి ఇటు ఐటీ సెక్టార్ సంబంధించి పెట్టుబడుల విషయం అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర ఐటీ డెవలప్మెంట్ సంబంధించిన వ్యవహారంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సత్యనాదెళ్ల నివాసంలో భేటీ అన్నట్లయితే సమాచారం అందుతుంది. సో మంత్రులు బయటకు వచ్చిన తర్వాత బ్రీఫ్ చేస్తే దీనిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుంది. అపర్ణ.